వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయేది మనందరికీ నాన్ వెజ్లో ఎక్కువగా ఇష్టపడేది చికెనే కదా. నాకైతే ఆల్మోస్ట్ చికెన్ అంటే చాలా ఇష్టము. నేను ఈరోజు నా స్టైల్లో చికెన్ వేపుడు నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. 30 మినిట్స్లో చూపిస్తానండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు, 3 ఇలాచి, 3 చెక్క, 3 లవంగాలు ఇలా ఇక్కడ యాడ్ చేసేసుకొని దూరగా 5 సెకండ్స్ వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోనండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని 1.5 గరిటె ఆయిల్ పడుతుందండి. చికెన్కి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇలాగా 1.5 గరిటె ఆయిల్ వేసుకొని పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయని అలాగే కరివేపాకుని వేసేసుకోనండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా వేగాక 1.5 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది వేగాక చికెను సాల్టు ఇక్కడ వేసేసుకోనండి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్కి ఈ పౌడర్ సరిపోతుంది. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోనండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మగ్గించుకోవాలి. చూడండి ఆయిల్ వాటర్ ఎలా పైకి వచ్చేసిందో చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు 25% ఉడికిపోయి ఉంటుంది ముక్క. ఇప్పుడు ఇంకా 30% ఉడకాలి కాబట్టి 3 టేబుల్ స్పూన్ అంతా ఇక్కడ పెరుగు వేసేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసేసుకొని 5 సెకండ్స్ బాగా మగ్గివ్వండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఒకసారి దించేసుకోండి. అంతే. ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా 30 మినిట్స్లో చేసుకొని చికెన్ వేపుడు చూయించాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, వైట్ రైస్కైనా, పూరీకైనా బెస్ట్ కాంబినేషను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి నా పద్ధతిలో. నేను చపాతీ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు తప్పక ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఈజీగా నచ్చుతుందండి. ఎందుకంటే ఇంకా బ్యాచిలర్స్కి అయితే తొందరగా చేసేసుకోవచ్చు. వాళ్ళు మసాలాలు అవి ఇవి పెట్టుకోలేరు కదా. ఇలాగ నా స్టైల్లో నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరేంటి ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.